కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్ఛాన్యనామయం. బుద్ధి శుద్ధము గలవారు నిష్కామ కర్మానుష్ఠాన పరులై వారు చేసే కర్మముల వల్ల కలిగే ఫలమును త్యజిస్తూ జన్మ బంధము నుండి విడువడి సర్వోత్కృష్ట ఉత్తమ స్థాయిని పొందుతున్నారు. యదా తే మోహకలిలంతి బుద్ధిర్వృతి తరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. ఎప్పుడైతే నీ మనస్సు అవివేకము కల్మషమునకు దూరం అవుతుందో అప్పుడు నీవు భోగేశ్వర్యాధికములపై విరక్తిని పొందుతావు. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచల బుద్ధిః తదా యోగం అవాప్స్యసి. అనేక విధములైన అర్థవాదాలను విని విక్షేపమును పొందిన నీ బుద్ధి పరమాత్మపై ధ్యానము నిశ్చలముగా స్థిరమవుతుందో అప్పుడు మాత్రమే నీవు పరమార్థ జ్ఞానమును పొందగలవు. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ. స్థితధీనః కిం ప్రభాష్యత కిమాసీత వ్రజేత కిం. బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానము చిత్తములో ఉన్నవాని లక్షణము ఎక్టిది కేశవ. అట్టి దృఢ జ్ఞానము గలవాడు ఏమి ఉపదేశిస్తాడు? అట్టి ఆత్మవేత్త ఎలా ఉంటాడు? అతని ఆచరణ ఏ విధంగా ఉంటుంది? భగవాను వాచ ప్రజహాతి యదా కామాక్ సర్వాజ్ పార్థ మనోగత ఆత్మన్యవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. ఓ అర్జున, అంతఃకరణములో గల అన్ని కోరికలను ఎప్పుడు ప్రయత్నపూర్వకముగా విడిచునో అప్పుడు ఆత్మ శుద్ధత్వం పొందుతుంది. ఆ స్థితిలో ఆత్మ కంటే వేరుగా ఏ వస్తువు గోచరించక తనలో తానే అఖండానందము ననుభవించును. అట్టి స్థిరమైన జ్ఞానము దృఢపడి స్థిత ప్రజ్ఞుడగును. సాంఖ్య యోగం శ్లోకం 56-60. దున్హఖేష్వనుద్విగ్నమనా శుభేషు విదత స్పృహ వీత రాగ భయ క్రోధ స్థితధీర్ మునిరుచ్యతే. దుఃఖము యందు ఏ రకమైన బాధ కలుగని మనస్సు గలవాడు, సుఖములపై ఆసక్తి లేనివాడై విషయముల పట్ల ఏ విధమైన అనురాగము భయము కోపము లేనివాడు మననశీలుడు స్థిర జ్ఞానము కలవాడై స్థిత ప్రజ్ఞుడగును. యః సర్వత్రానభిస్నేహ తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎవడు శుభాశుభములందు మనోవికారము లేనివాడై శుభము కలిగినప్పుడు మిక్కిలి సంతోషించక దుఃఖము సంప్రాప్తమైనప్పుడు ద్వేషించక ఉండేవాడి యందు జ్ఞానము సుస్థిరమైనదని తెలియబడును. యదా సంహరతే ఛాయంకూర్మోజానివ సర్వసః ఇంద్రియాణ్ణీంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు ఏ విధముగా తన అవయవములను లోనికి తనంతట తాను లోనికి ముడుచుకునునో యోగి కూడా తన ఇంద్రియములను ఇంద్రియార్థములగు శబ్దాది విషయముల నుండి స్వతహాగా ఉపసంహరించుకుని అట్టి యోగి యొక్క ఆత్మజ్ఞానము సుస్థిరమై ఉండును. అతడే స్థిత ప్రజ్ఞుడు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్ణం రసోప్యస్య పరం దృష్ట్యా నివర్తతే. మనస్సు నిరాహారిగా మారి తపస్సు చేయు పురుషుడికి విషయములు నివృత్తి అవుతున్నవి. కాని విషయవాసన నశించుట లేదు. దైవస్పృహ కలిగినప్పుడే విషయ రసములు నశించును. పరమాత్మ దర్శనము కలిగినప్పుడే విషయ వాసన సంపూర్ణముగా నశించును. యతతో హ్యసి కౌత్తేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాని ప్రమాతిని హరంతి ప్రసభం మనః. కౌంతేయ, ఇంద్రియములను విషయాసక్తి నుండి మరలించు ప్రయత్నించే విద్వాంసుడైన పురుషుని యొక్క మనస్సుని సైతం ప్రమాదకరములైన ఇంద్రియములు బలాత్కారముగా హరిస్తున్నాయి. సాంఖ్య యోగం శ్లోకం 61-65. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. సాధకుడు నిత్యము ప్రయత్నపూర్వకముగా పరమాత్ముడైన నాయందు మనస్సు దృఢ నిశ్చయంతో ఉండవలెను. ఎవడు ఇంద్రియములను తన అదుపులో ఉంచునో వాని జ్ఞానము స్థిరమైనది. అతడే స్థిత ప్రజ్ఞుడు అవుతున్నాడు. ధ్యాయతో విషయా పుంసః సందస్తేషూపజాయతే సన్వాక్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. సదా ఇంద్రియ విషయములను పట్ల చింతించుట వలన మానవుడికి విషయముల పట్ల ఆసక్తి పుట్టుచున్నది. అట్టి ఆసక్తి పొందిన వాడి కోరికల వలయం వలన కోపము జనించును. క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినా సహ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కోపము వలన అవివేకము ఆవరించి అట్టి అవివేకం వల్ల యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి మతిభ్రమ కలుగుచున్నది. ఆ మతిభ్రమ వలన బుద్ధిలో వివేకము నశించును. చివరికి తనను తానే నశింపచేసుకుంటున్నాడు. రాగద్వేష వియుక్తాస్తు విషయాన్నింద్రియైశ్చర ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదం అధిగచ్చతి.
మనస్సును నిగ్రహించి రాగద్వేషాలకు అతీతముగా ఇంద్రియములను కేవలం దేహముకు రక్షణగా ఉపయోగించువాడు ఆత్మయందు ప్రసన్నుడై చిత్తము నందు శాంతిని పొందుతున్నాడు. ప్రసాదే సర్వ దుఃఖానాం హాని రస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధిః పర్యవతిష్ఠతే. చిత్తము నిర్మలమైనప్పుడు సకల దుఃఖములు నశించి పోవును. అట్టి నిర్మల చిత్తము గలవానికి ధ్యానమందు నిలుకడ కలుగును, తద్వారా బుద్ధి సుస్థిరమవును. సాంఖ్య యోగం శ్లోకం 66-69. నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావన న చాభావయత శాంతిః అశాంతస్య కుతః సుఖం. మనోనిగ్రహము లేని వారికి బుద్ధి స్థిరముగా ఉండదు. మనసు శుద్ధి లేక స్థిర బుద్ధితో లేని వారికి ఆత్మజ్ఞానమందు ప్రవేశము లేక భావన కలుగదు. అశాంతితో ఉన్నవానికి స్వస్థానమందుగాని ఇతర ప్రదేశములందుగాని పరమందుగాని మరి ఎచ్చట కూడా సుఖమెక్కడిది. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయు నావమివాంభసి. నిత్యము శరీరమును కదిలించే ఇంద్రియములతో చేరి మనస్సు కూడా విషయములపై ఆసక్తి పొందుతూ బ్రహ్మనిష్ట ఆత్మజ్ఞానమును నశింపజేయుచున్నది. ఎలా అయితే సముద్రముపై ప్రయాణిస్తున్న ఓడను తుపాను గాలి వచ్చి ముంచివేయు విధముగా అట్టివాడు సంసార సాగరములో మునిగిపోవును. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వసః ఇంద్రియాణీంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. మహాబాహు, ఏ బ్రహ్మనిష్ఠుని యొక్క ఇంద్రియ విషయములు సర్వ విధముల నిగ్రహింపబడునో అట్టి బ్రహ్మనిష్ఠుని జ్ఞానము స్థిరమై యుండును. అతడు స్థితప్రజ్ఞుడగును. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయామి. యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునేహ. సమస్త ప్రాణులు ఏది రాత్రిగా భావించు సమయములో యోగి ఇంద్రియాలను నిగ్రహించి ఎరుకలో ఉంటున్నాడు. అలాగే అందరూ ఏది పగలుగా భావించిస్తున్నారో అట్టి సమయములో యోగి ఆత్మను అనుసంధానము చేస్తూ దానిని కలగా చూస్తున్నాడు. సాంఖ్య యోగం శ్లోకం 70-72. ఆపూర్వమాణమచల ప్రతిష్టం సముద్ర మాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి న కామకామి. ఏ విధముగా విశాలమైన నీటితో నిండిన మహాసముద్రం స్థిరముగా అన్ని జల ప్రవాహాలను తనలో లీనం చేసుకుని స్థిరముగా నిలిచి ఉన్నదో అట్లే బ్రహ్మజ్ఞాని యందు అనేకమైన కోరికలు చిత్తము యందు సహజముగా అణిగిపోయి ఆత్మ పరమ శాంతితో మోక్షమును పొందుతున్నది. విషయముల యందు తిరుగు జీవుడు ఎన్నటికీ శాంతిని పొందలేడు. విహాయ కామాన్ యస్సర్వా పుమాంశ్చరతి నిస్పృహ నిర్మమో నిరహంకారః స శాంతి మధిగచ్చతి. ఎవడు సమస్తములైన కోరికలను విడిచి నిరహంకార నిర్మోహములను కలిగి ఉన్నాడో వాడు పరమశాంతిని సకల దుఃఖ నివృత్తమైన మోక్షమును పొందుచున్నాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలే పి బ్రహ్మ నిర్వాణం మృచ్చతి. అర్జున, ఇంతవరకు చెప్పబడినదే బ్రాహ్మీ స్థితి అనగా బ్రహ్మ పద ప్రాప్తికి సాధనమైన నిష్ఠ. ఈ నిష్ఠను పొందినవాడు మోహమును జందడు. మరణ కాలములో కూడా ఈ నిష్ఠ ఎందున్నవాడు బ్రహ్మ నిర్వాణమును లేక బ్రహ్మైక్యము తద్మోక్షమును పొందుచున్నాడు. ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్ర శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ 2వ అధ్యాయః.